తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్ల కోసము పార్టీలు పాట్లు ఫీట్లు చూస్తుంటే ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్టు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. గతంలో 2018లో మహాకూటమి ఏర్పరిచి కాంగ్రెస్సు, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ అన్నీ కలిసి పోటీ చేసినా ఈసారి తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే ఉంటుంది. అయినా అక్కడ చాలా తీవ్రంగా ఒక యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసి అధికారంలోకి రావాలనే సంకల్పంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం కానీ తెలంగాణలో సమయం వృధా చేయదలుచుకోలేదు. ఉన్నది 90 రోజులు, పైగా ఇక్కడ సాధించేది ఏమీ లేదు. కనుక తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాజకీయము వ్యూహాలకు తావులేదు. కానీ ఇక్కడ అగ్రశ్రేణి నాయకులు లేకపోవచ్చు. ఓట్లు, సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, చంద్రబాబు నాయుడు పుణ్యమా అంటూ మాకు ఈ రోజున ఈ ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తున్న 9 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈనాటికి కూడా జై చంద్రబాబు, మా బాబు, మా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ విధంగా వివిధ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వారు వాళ్ళ ఓట్లను ఆకర్షించడానికి వివిధ నియోజకవర్గాల్లో అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. సిపిఐ, సిపిఎం పార్టీ వాళ్ళు ఏమి తక్కువ తినలా. సిపిఐ పార్టీ తరపున నారాయణ, కోనంనేని సాంబశివరావు, సిపిఎం పార్టీ తరపున తమ్మినేని వీరభద్రం, ఇలా కమ్యూనిస్టు నాయకులు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించారు. ఇక తెలంగాణలో ఉండే బీజేపీ అగ్రశ్రేణి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడికి సంఘీభావాన్ని తెలియజేయటం, అరెస్ట్ను ఖండించడం జరిగింది. కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, అలాగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, ఈ విధంగా తెలంగాణలో ఉండే అనేక మంది బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఇక్కడ ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ఓటర్లను, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అభిమానులను, కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించటానికి భారతీయ జనతా పార్టీ మేము కూడా ఉన్నాము, మీ వెంట మేమున్నాము అని మద్దతు నైతికంగా తెలియజేశారు. ఈ ప్రభావము ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఈ 3 జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉంటుంది. కొంతమేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మెదక్లో కూడా ఉంటుంది. అందువల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఖమ్మం సిటీలోను, వైరాలోను నిరసన కార్యక్రమాలు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రేణుకా చౌదరి
ఆమె బహిరంగంగా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఆమె అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్, అంతకుముందు తెలుగుదేశం, ప్రస్తుతం కాంగ్రెస్, ఆయన కూడా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ను ఖండించారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రస్తుత బీఆర్ఎస్ శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ, ఆయన కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తీవ్రంగా ఖండించారు. ఇక విశేషం ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్తే అక్కడ బోధనలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు ఓటర్లు. వాళ్ళతో పాటు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి చెందిన షకీల్, ఆయన కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగా అనుకూలంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి చర్యలను ఖండించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు మధు యాష్కీ గౌడ్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం యొక్క చర్యను దుందుడుకు చర్యగా అభివర్ణించారు. ఈ విధంగా రకరకాల నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పార్టీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉందో లేదో తెలియదు, కానీ ఆయనకు అండగా నిలబడిన తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు, ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు, చంద్రబాబు నాయుడు అభిమానుల ఓట్లు, కమ్మ సామాజిక వర్గ ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రం తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు పాట్లు ఫీట్లు చూస్తుంటే ఇదొక ఆసక్తి పరిణామంగా మారింది. టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా కూడా చాలామంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, మంత్రివర్గం వరకు ఉన్నదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎందుకంటే కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఆనాడే ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల, వాళ్ళ యొక్క పనితీరు గురించి ఆయనకు ఒక అవగాహన ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీయే దాదాపు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి పునాదిగా భావించవచ్చు. ఇక నాయకులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇక మంత్రివర్గంలో పనిచేస్తున్నవారు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొద్ది రోజుల క్రితం రెండవసారి మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులే. ఖమ్మంలో పువ్వాడ అజయ్, ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయకముందు ఆయన తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండేవారు. అందువల్ల పువ్వాడ అజయ్ ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐల సహకారంతో పెద్ద విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహాన్ని లకారం చెరువు దగ్గర ప్రతిష్ఠించి ఆ నియోజకవర్గమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వారిని అందరినీ ఆకర్షించడానికి ఆయన కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చర్యని దుందుడుకు చర్యగా అభివర్ణించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రోజు పత్రికాముఖంగా, ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రోజు రోజుకి చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాష్ట్రంలో మద్దతు పెరుగుతూ ఉంది. ఇక ఐటీ ఉద్యోగులు, తెలుగు భాష రాని వాళ్ళు కూడా, ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు, మరాఠీలు, కన్నడిగాలు, మలయాళీలు, వాళ్ళు కూడా ఆహా చంద్రబాబు నాయుడు ఒక దూరదృష్టి గల వ్యక్తి, ఒక విజనరీ,
ఈ రోజున మేము హైదరాబాద్ వచ్చి ఐటీ ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నామంటే ఆయన పుణ్యమే. 1996లో ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళ సహకారంతో హైటెక్ సిటీ నిర్మాణము జరగకపోతే ఈనాటి అభివృద్ధి జరిగేదా అని చెప్పి విభిన్న భాషలకు చెంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వటం చూసిన తర్వాత రాజకీయ నాయకులు, మరో 3 నెలల్లో ఎన్నికలను ఎదుర్కోబోతున్న శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గంలో ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉన్నా, కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నా, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులను ప్రసన్నము చేసుకోవటానికి చక్కగా దేన్ని కూడా ఏ అవకాశాన్ని వదులుకోము మేము. రాజకీయాలంటే ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానులను వారి యొక్క ఓట్లను కొల్లగొట్టడానికి చంద్రబాబు నాయుడికి బహిరంగ మద్దతు తెలియజేయటం ద్వారా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పట్టమనేది విశేషంగా మనం భావించాలి.